నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా చెప్తారండి? ఒక ఊళ్ళో పల్లెటూరులో ఓ సాయమ్మ రంగన్న భార్యాభర్తలు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు, మధ్య వయస్సు దాటారు, పిల్లలు కలగల. వాళ్ళిద్దరే ఉంటుండేవాళ్ళు. ఏదో చిన్న పొన్న వాదనలు మొదలుపెట్టి చిలికి చిలికి గాలివానయ్యి ఆ రంగన్న పెళ్ళాన్ని 4 కొట్టి రుసరుసలాడుతూ బయటికి వెళ్ళిపోయేవాడు. ఎప్పుడూ దెబ్బలు తినేది. మళ్ళీ సాయంత్రం మామూలుగానే ఉంటాడు. ఓకే. ఈ దెబ్బలు తిని 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 ఒక దశలో అనిపించిందంటే ఎప్పుడైనా వీడిని కూడా చితకొట్టిచ్చేయాలి. ఇటీవల కాలంలో ఈ మాటలు వింటున్నాం. ఒకసారి పోలీస్ స్టేషన్లో పెట్టి ఉతికిచ్చేసేయాలి అని భర్తలను ఉతికించాలని భావించే భార్యలు ఇప్పుడు కనపడుతున్నారు బాగా. పాతకాలంలో కూడా ఉండేవాళ్ళు. ఎవరైనా సరే వీడిని తంతే కానీ ఆ తన్నుల నొప్పేంటో వీడికి తెలియదు. ఇంత వయసు వచ్చింది, ఇంకా నేను దెబ్బలు తినాలా అలా అనిపించేది. ఊరికే కొట్లాడుకునేవాళ్ళు. చివరికి అది 4 దెబ్బల్లో పరిణమించి గొడవ సద్దుమణుగుతూ ఉండేది. ఒకనాడు ఇలాగే ఏదో భార్యాభర్త మాట్లాడుకుని ఆయన పెళ్ళాన్ని కవ్వించి 4 పిడిగుద్దులు గుద్ది అడవికి కట్టెలు కొట్టుకురావడానికి వెళ్ళిపోయాడు. ఆవిడ ఎప్పుడెప్పుడు అని చూస్తున్న అవకాశం ఆ రోజు వెతుక్కుంటూ వచ్చిందనమాట. ఏమైంది అటాగా రంగన్న అటు వెళ్ళిపోయాక ఒక అరగంట గంట తర్వాత ఈవిడేదో మెల్లిగా లేచి ఇంట్లో పని చేసుకుంటుంటే జమీందార్ గారి పని వాళ్ళు ఒక 4 వచ్చారు. మంచి ఆజాన్ బాహులు పాలేళ్ళు జమీందార్ గారి దగ్గర ఇంట్లో ఉన్నారు. వీళ్ళ వాకిలు ఎలా ఉందంటే వీళ్ళ ఊళ్ళోకి ఎంటర్ అవుతూ ఉండగా ఉన్న మొదటి గుమ్మాలలో వీళ్ళదొకటి. వాళ్ళు ఊళ్ళోకి వచ్చి మిగిలిన గుమ్మాలు కాస్త గడియలు పెట్టున్నాయి బయట వైపు, పొలం పనులకు వెళ్ళిపోయి. ఇక్కడ పొలం పనులు లేవు వీళ్ళకి. ఆయన కొట్టలు కొట్టడానికి వెళ్ళాడు, ఈవిడ ఇంట్లోనే ఉంది. గుమ్మం జారేస్తుంది. దాంతో తలుపు కొట్టారు. కొట్టి ఈ ఊళ్ళో ఎవరైనా చిట్కా వైద్యులు ఉన్నారా అని అడగడానికి వచ్చారు. ఏమిటంటే జమీందార్ గారి అమ్మాయికి ఏదో విచిత్రమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధికి గుణం కనపట్టాల ఎంతమంది వైద్యులు వచ్చినా. అందుకని ఏదైనా చిట్కా వైద్యం ఫలిస్తుందని ప్రతి ఊరికి 4 సైనికులను చొప్పున పంపారు. ఒక 4 ఆజాను బాహువులు, మంచి పుస్తీలు గిస్తీలు, ప్రమాణంగా మీసాలు, వాళ్ళు దుడ్డుకర్రలు, మనుషులు జమాజట్టిల్లాగా ఉన్న వాళ్ళని చూసేసరికల్లా ఈవిడికి ఉత్సాహం వచ్చింది. లేకేం బాబు, చక్కగా వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు. మా ఆయనే బ్రహ్మాండ వైద్యుడు, మామూలు వైద్యుడు కాదు, ఘనాపాటి అనుకోండి. అసలు మొన్న మీరు నమ్మరు, మా పూజారి గవరయ్య గారి అబ్బాయి గుడిగోపురం నుంచి పడ్డాడు, కాలు మెలికబడిపోయి బిడ్డ నేల గరుచుకుపోయాడు. మా ఆయన ఏదో ఇంత తైలం ఎక్కడి నుంచి తెచ్చాడో పట్టించి రుద్దితే పిల్లాడు చూస్తూ ఉండగా కోతి పిల్లలే ఒక్క ఎగిరి లంఘించి ఎక్కేశాడు గోపురానికి మళ్ళీను. అట్లాంటి వాడు. అసలు చిట్కా వైద్యం అంటే మా ఆయన తర్వాతే ఇంకెవరైనా వీళ్ళ దగ్గర దొరికించడానికి చేసిందనమాట. వాళ్ళు ఏమన్నారు, ఏడమ్మా ఎక్కడున్నాడు అనేసరికల్లా కట్టెలు కొట్టుకు రావడానికి వెళ్ళాడు బాబు అని అన్నాక నాలిక కొరుక్కుంది. వైద్యుడు అని చెప్తూ ఏమని చెప్పాలి, మందులు మూలికలకు అని చెప్పాలి. చెప్పేసింది కదా. చెప్పేయంగానే వాళ్ళు అన్నారు, అదేంటమ్మా అంత ఘన వైద్యుడు అంటివి, ఆయన అటా వెళ్ళాడు, కట్టెలు కొట్టడానికి ఇంకెవరు లేరా ఏమిటమ్మా అంటే, అదేనండి మా ఆయన వింత, మా ఆయన భలే విచిత్రంగా ప్రవర్తిస్తాడు, అచ్చు కాపల్లే ప్రవర్తిస్తాడు, తల గుడ్డ కట్టుకుంటాడు, పంచెగ్గడతాడు, పొలం కాపులు ఎట్లా పనిచేస్తారో అట్లా చేస్తాడు. అసలు ఒక్కొక్కళ్ళకైతే మాటామంతి లేకుండా వెళ్ళిపోతాడు. ఆయన కొంచెం కోపిష్టివాడు కదా, ఎవరైనా కనపడితే మొహం మార్చుకుంటాడు, కోపిష్టివాడిగా ఉంటాడు. దానికి తోడేమో ఈ మందులు మాకులు ఇవ్వకుండా కూడా వెళ్ళిపోతుంటాడు. వైద్యం చేయించుకున్న వాళ్ళతో కూడా మాట్లాడు. ఇవాళ రేపు పెద్ద వయసు వచ్చేసరికల్లా అట్లాంటి లక్షణం వచ్చింది, కానీ వైద్యం మాత్రం ప్రచండంగా అఖండంగా చేస్తాడని బాగా ఎక్కించింది. వీళ్ళు అన్నారు, సరేలేమో ఏ పక్కకి వెళ్ళాడు చెప్పు, మేము పోయి వెతుక్కొస్తాం. మనిషి ఎంతవాడు ఏంటంటే 50 దాటిన వాడు, ఓ ఇట్టా ఉంటాడని, ఓ పంచె కట్టుకుని ఉంటాడు, కట్టెలు కొడుతుంటాడు, వెళ్ళండి. వీళ్ళేమో ఆయన వెతుక్కుంటూ పోయారు. వెతుక్కుంటూ పోతే ఈయన పొద్దున మంచి ఉద్రేకంలో ఈవిని కొట్టాడు కదా, ఆ స్పీడులో బోల్డ్ అని వల్లమాలనన్ని కట్టెలు కొట్టేశాడు. ఓహో. అవి కర్రతో ఒక తాడుతోటి మూడేయటానికి ప్రయత్నం చేస్తుండగా ఈ 4 ఆజాను బాహులుగా ఉన్న పని వాళ్ళు చేరారు. అయ్యా మీరేనండి రంగన్న గారు, ఫలానా సాయమ్మ గారి మొగుడు, ఫలానా ఇంటి వాళ్ళు మీరేనా అన్నారు. నేను అవునో కాదో చెప్పాలంటే ముందు మీకు ఏం పని మీద వచ్చారో మీరు చెప్పండి అంటే, మీ దగ్గర వైద్యం చేయించుకోవడానికి వచ్చామండి అన్నాడు. వైద్యుడిని అయితే నేను కాదు, సాయమ్మ మొగుడినైతే నేనేనన్నాడు. అనేసరికల్లా ఆవిడ ముందే ఇచ్చిందిగా హింటు, నేను వైద్యుడిని కానంటాడని. వైద్యం చేయనంటాడు కానీ చేస్తాడు అని. బాబు అట్లా కాదండి, జమీందార్ గారి అమ్మాయికి చాలా జబ్బు చేసింది, మీరు వచ్చి మీ చిట్కా వైద్యంతో పిల్లని రక్షించాలి, జమీందార్ గారు చాలా కష్టపడుతున్నాడు, బోళ్ళంత డబ్బిస్తారు, ఎంతమందో వైద్యులను చూసాం, పిల్లకి గుణం కనపడలేదు అనేసరికల్లా ఈయన ఏమనుకున్నాడు, సరే పోన్లే అదేంటో వెళ్ళి చూసొస్తే సరిపోతుంది కదా.
ఏమైతే అదైందని మరి మోపు ఎత్తుకోండి అంటే వాళ్ళు నలుగురు చిన్న చిన్న మోపులు చేసి తలా ఒక మోపు ఎత్తుకొచ్చారు. 4 మోపులు ఇంటి దగ్గర పారేసి ఆ నలుగురు పెద్ద మనుషులతో కలిసి ఈ సాయి రంగన్న గారు పోయాడు. వెళ్ళేసరికల్లా జమీందారు గారు చేతులు నలుపుకుంటూ తిరుగుతున్నాడు అటు ఇటు. మా పిల్లకి అస్సలు బాగలేదు, మాట పడిపోయింది ఉన్నట్టుంది. ఎంత వైద్యం చేయించినా మాటే రాలా, పిల్లకి మిడిగుడ్లు పడ్డాయి. అట్లా చూస్తూ ఉంటుంది, నోటి నుంచి మాట రావట్లేదు. మీరే ఏదైనా చెయ్యాలన్నాడు. ఈయన ఏం చేశాడు, కాస్త ఆలోచించి శరీర తాలూకు నిర్మాణము, ఆ జబ్బులు, వాటిని గురించి ఒక స్పీచ్ ఇచ్చాడు గంభీరంగా ఇస్తే ఈయన ఆశ్చర్యపోయాడు. చూస్తే మనిషి బాగున్నాడు, 50 ఏళ్ళు దాటాడంటే ఏదో పిచ్చి వేషాలు వేయడు, మంచివాడే అయి ఉంటాడు. కాకపోతే ఈయన ఇచ్చిన స్పీచ్లో కొన్ని తేడాలు ఉన్నాయి. అదేమిటంటే, చిన్నప్పటి నుంచి నేను విన్నాను గుండె ఎడం పక్కన ఉందని నాకు తెలుసు, మీరు ఏదో కుడి పక్కన ఉందని చెప్తున్నారు ఏమిటండి అన్నాడు. అనగానే ఈయన సర్దుకుని ఏమన్నాడంటే, ఇది వరకు అటే ఉండేదండి, కాలక్రమాన ఈ మనుషులు ఎగురులు దూకుళ్ళు ఎక్కువ ఎడం పక్కకి జరిగిపోయింది, మరి మీ పిల్లని చూపించండి అన్నాడు. ఆ పిల్లని చూపించేసరికల్లా లోపలికి వెళ్తే ఆ పిల్ల చక్కగా అందంగా చిలకలాగా ఉంది. అదే పనిగా చూస్తుంటే ఏం చెప్పినా ఏమిటి అదేం మాట్లాడదే, నవ్విచ్చినా నవ్వు మాటలు మాట్లాడినా మాట్లాడటల్లా. ఈయన అన్నాడు, ఓ పని చేయండి, మరి వైద్యం సంగతి నేను చూస్తాలేండి, చక్కగా అన్నం ఉండలు చేసి మజ్జిగలో ముంచి తినిపించండి. అన్నపు ఉండలు మజ్జిగలో ముంచి తినిపించండి. చిలకలకు పెట్టే ఆహారం అదే, చిలకలకు కనుక అట్టాటి తిండి పెడితే శుభ్రంగా మింగేసి చక్కగా మాట్లాడతాయి. మాట్లాడి చిలకలాగా మాట్లాడుతుంది మీ అమ్మాయి కూడా. మజ్జిగానం పెట్టండి, అదే వైద్యం అన్నాడు. రోజు పెడుతూనే ఉన్నామండి అన్నారు వీళ్ళు. మీరు ఎట్టా పెడుతున్నారు అంటే, ఏముంది అన్నం పిసికేసి మజ్జిగ పోసి పలచగా చేసి పెడుతున్నాం. కాదు, నేనేం చెప్పాను, అన్నం ఉండలు చేసి మజ్జిగలో ముంచి పెట్టమన్నాను. ఇలా పెట్టండి, గుణం కనపడుతుంది, వెళ్ళొస్తానన్నాడు. రాజుగారికి ఈయన పర్సనాలిటీ మీద, ఈయన మాట్లాడిన మాట మీద, ఈయన కంటి మీద గురి బాగా కుదిరింది. చాలా సంతోషించి ఓ 1000 వరహాలు చేతిలో పెట్టాడు. మీరు చెప్పినట్టే చేస్తాం, కాస్త అప్పుడప్పుడు వచ్చి అమ్మాయిని చూస్తూ ఉండండి, గుణం కనపడేదాకా. ఈయన ఇంటికి వెళ్ళి పెళ్ళానికి చెప్పాడు, వాళ్ళు ధనం ఇస్తామన్నారు, ఏవో 1000 వరహాలు ఇచ్చారు, ఇంకా ఇస్తారట అంటే ఆశ్చర్యపోయింది. ఇదేం వైద్యం, నువ్వేం చెప్పావు అంటే, ఏదో చెప్పానన్నాడు. మందేం వేసొచ్చావు, మందేం వేయలా, మజ్జిగ అన్నం ఉండలు చేసి మజ్జిగలో ముంచి పెట్టమన్నానంటే నవ్వుకున్నారు ఇద్దరు. ఇంతలో ఏమిదో కుర్రాడు వచ్చి మీరేనా డాక్టర్, మా జమీందార్ గారికి వెళ్ళిన డాక్టరు అన్నాడు. అవును, నేనే జమీందార్ దగ్గరికి వెళ్ళాను, పిల్లకి మాట మంతి లేదు, చక్కగా ఉంది, చూపులకి చిలకలాగా, మాటల చిలకతనం లేదు దానికి అన్నాడు. అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, మీ వల్ల ఏం కాదండి, మీరు ఏ మంది వేసినా ఆ అమ్మాయి మాట్లాడదు, ఎందుకంటే అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, వాళ్ళ నాన్న ఇంకో పెళ్లి కుదిర్చాడు. జమీందార్ గారి బాధ ఏమిటి, పెళ్లి కుదిర్చాము, పిల్లకి మాట పడిపోయింది, పెళ్లి నాటికి మాటలు రావాలి అని చెప్పాడు ఈయనకి. ఈ రంగన్నకి చెప్పాడు ఆ మాట. ఈ కుర్రాడు ఏం చెప్పాడంటే, పెళ్లి కుదిర్చారు కాబట్టి అమ్మాయి మాట్లాడటం మానేసింది, ఇది జబ్బును పడిపోయింది కాబట్టి పెళ్ళి ఆగిపోయింది, సంబంధం వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు, ఏనాడు ఈ పిల్ల జబ్బు కుదిరితే ఆ రోజు పెళ్లి చేసుకోవడానికి, ఆ జబ్బు కుదిరే జబ్బు కాదండి అనగానే ఆ రంగన్న అన్నాడు, ఎందుకు నాయన ఈ బాధ అంతా, నువ్వు రా నాతోటి అని చెప్పేసి 3వ రోజున ఆ కుర్రాన్ని వెంబడి పెట్టుకుని రాజస్థానానికి తీసుకుపోతే పిల్లని చూస్తానన్నాడు. మీరు చెప్పినట్టుగానే అన్నం పెట్టామండి, ఏం గుణం కనపడలేదు అన్నాడు. ఇప్పుడు కనపడుతుంది కాదండి గుణం, నన్ను లోపల పంపించండి అన్నాడు. ఈ అబ్బాయి ఎవరండి అంటే, మావాడే శిష్యుడని ఆ శిష్యుని వెంట తీసుకుపోయాడు లోపలికి. ఆ అబ్బాయిని చూడగానే పిల్లకి కిలకిల మాట్లాడటం మొదలుపెట్టింది. వాళ్ళ నాన్న లోపలికి వచ్చాడు. నువ్వు తెచ్చిన సంబంధం చచ్చిన చేసుకోని తెలుసా నీకు అంది. అనేసరికి రాజు కొళ్ళు మండిపోయింది. చిచ్చి పాడపిల్ల పిచ్చివాగుడు బాగుతుంది, ఏదైనా మందేసి దీన్ని నోరు పడిపోయేలాగా చేయమన్నాడు. అనేసరికి రంగన్న అన్నాడు, బాబు ఎందుకండి, ఈ పిల్లకి మాట పడిపోయిందే దీనివల్ల, ఒకవేళ ఇది వద్దంటే అమ్మాయి ఆ పెళ్ళే చేసుకోదు, మీ పరువు పోతుంది, మాట తెప్పించిన వాడికి ఏది కావాలంటే అది ఇస్తానన్నారు కదా, వీడే మాట తెప్పించిన వాడికి ఇచ్చి పెళ్లి చేయండి, బాగుంది కదా. రాజుగారికి ఏం చేయాలో తెలియలే, పిల్ల నువ్వు నువ్వు చచ్చిన పెళ్లి నేను చేసుకోనంది. ఇక జమీందార్ గారు ఏం చేస్తాడు, ఈ లోపల దాసీలు వాళ్ళు వీళ్ళు వచ్చేసి చూసేశారు. ఈ కుర్రాడు ఎవరో వచ్చాడు, వాడిని చూడగానే పిల్ల చిలకలాగా మాట్లాడుతోంది. ప్రచారం అయిపోయిందా, ఈ మాట ఇప్పటికి పోదు కదా. సరే ఆయన ఏమనుకున్నాడు, అలా కానివ్వండి, సరే ఈ కుర్రాడి వల్ల మాట వచ్చింది కాబట్టి కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నామని ప్రచారం చేయడానికి నిశ్చయించుకుని ఈ రంగన్న గారికి 10,000 వరహాలు బహుకరించి బట్టలు పెట్టి, బాబు సంతోషంగా ఉండండి, మీ వల్లే మా పిల్లకి
గుణం కుదిరింది, లేకపోతే ఇది తెలిసేదే కాదు. ఉమ్, సరే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు, పెళ్ళాన్ని చూపించాడు, చూడవే ఎంత డబ్బులు వచ్చినాయని. ఆవిడ ఏమందంటే, నువ్వు నన్ను కొట్టడం వల్ల నిన్ను తన్నించడానికి నేను ఏర్పాటు చేశాను, చివరికి ఇది డబ్బు సంపాదన మార్గంగా వచ్చింది, అమ్మాయి గారి విచిత్రమైన వ్యాధి మనకి ఇది వచ్చింది, నువ్వు నీ వ్యాధి కూడా తగ్గించుకో, ఇదివరకు సంపాదన లేక పని లేక కొట్టేవాడివి, ఇంత డబ్బులు వచ్చినాయి, చక్కగా 4 గొడ్డు గోదా పెట్టుకుని కాస్త ఇల్లు వాకిలి ఏర్పరచుకుంటే ఆ పని ఉంటుంది కదా. అవును. ఖాళీగా ఉండకపోవడంతో ఇంకా ఆయన ఎప్పుడూ కొట్టలేదట, వాళ్ళిద్దరూ హాయిగా ఉన్నారు. కథ కంచుకి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే రమ్య గారు. నమస్తే.